భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో జలకలను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 50.80 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల ప్రాజెక్టు మీదుగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి 1,73,504 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతుండటంతో ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి పేరుతో 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చెరువులో ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలనున్నారు. దీంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద నీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి జోరాల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. డ్యాంలోకి 2.65 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం డ్యాంకు వదులుతున్నారు. ప్రస్తుతం జోరాల డ్యాంలో నీటి నిల్వ 6.54 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. ఆల్మట్టి జలాశయానికి 2.75 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు నారాయణపూర్ జలాశయంలోకి 2.75 లక్షల క్యూసెక్కుల వరద చేరడంతో దిగువన జోరాల ప్రాజెక్టుకు 2.90 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కడెం జలాశయానికి ఇన్ఫ్లో 8,153 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 456 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 693.050 అడుగుల వద్ద కొనసాగుతుంది.